నమస్తే. ఇవాళ మన బుజ్జగన్పేకి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ తాలికల పాయసం చేద్దాం. చలో ఇక షురు చేద్దాం. ముద్దుగాల ఓ గిన్నెల 1 కప్పు గోధుమ పిండి వేసుకొని గిత్తతో ఉప్పు వేసుకొని ఓసారి చేతితో కలుపుకోవాలి. ఇక గిన్నెని నీళ్ళు పోసుకుంటా పిండి విసుక్కోవాలి. అగో చూడురి గట్ల గట్టి పిండి ముద్ద వచ్చేదాకా విసుక్కోవాలి. ఇప్పుడు ఇక మూత పెట్టి ఓ 10 నిమిషాలు నాననియాలి. 10 నిమిషాల తర్వాత పిండి మళ్ళీ ఒకసారి విసికి ఉండ్రాళ్ళు తాలికలు చేసుడు షురు చేయాలి. ఉండ్రాళ్ళు తాలికలు ఒకదానికొకటి అతుక్కోకుండా ముందుగాల ప్లేట్ల బియ్యం పిండి చల్లుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక గిత్తత పిండి తీసుకొని గట్ల చూపించినట్టు చేయితోటి ఉండ్రాలు చేసుకోవాలి. అట్లనే గిత్తత పిండితోటి చూపించినట్టు చేయితోటి అట్లా రుద్దుకుంటా తాలికలు కూడా చేసుకోవాలి. ఇక ఒకవేళ పిండి గిట్ల మెత్తగా అయితే పరేషాన్ కాకుర్రి, రొట్టె పీట మీద గిత్తత బియ్యం పిండేసి పీటకేసి రుద్దుకుంటా తాలికలు చేసుకోవాలి. ఇక ఇయాల్టి ముచ్చట బెల్లంలా ఐరన్ మినరల్లు చాలా రక్తాన్ని గిట్లా ప్యూరిఫై చేస్తుంది. ఇక చేసిన తాలికలు ఉండ్రాలు మనం ముందుగాల పిండేసి పెట్టుకున్న ప్లేట్లా వేసుకోవాలి ఒక్కోటి. ఇప్పుడు ఇక బెల్లం కరిగించుకోనికి పొయ్యి మీద గిన్నె పెట్టి 1 కప్పు తురిమిన బెల్లం లేదా 1 కప్పు బెల్లం పొడికి గిన్నెని నీళ్ళు పోసి బెల్లం మొత్తం మంచి కరిగేదాకా అట్లా కలుపుకుంటా మరగబెట్టుకోవాలి. బెల్లం కరిగినాక జాలి పెట్టి వడవోసుకోవాలి. మన్ను రాళ్ళు గిట్ల ఏమన్నా ఉంటే పోతాయి. వడవోసుకున్నాక అందులోనే ఇంకా 3 కప్పుల నీళ్లు పోసి మనం ముందుగాల వేసుకున్న తాలికలు ఉండ్రాలు ఓసారి చేయితోటి అట్లా ఏరి వేసుకొని గీ బెల్లం నీళ్ళల్లో వేసుకోవాలి. ఇంకా ఓ చెంచాడు ఇలాచీల పొడి, ఓ చెంచాడు నెయ్యి వేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్ మీద 3-4 నిమిషాలు ఉడకనియాలి. ఇక ఈ ఉడికేలోపు ఒక కప్పులో 2 చెంచాల బియ్యం పిండి వేసుకొని గిన్నెని నీళ్లు పోసుకొని ఉండలు రాకుండా పిండి మొత్తం మంచి కలిసేటట్టు కలుపుకోవాలి. ఇక బియ్యం పిండి కలుపుకుంటా పోసుకోవాలి, కలపకుంటే ఉండలు కడతాయి. గిట్ల పోసుడు వల్ల మన పాయసం జర చిక్కగా వస్తుంది. పోసుకున్నాక 2 నిమిషాలు అట్లా కలుపుకుంటా ఉడకనియాలి. 2 నిమిషాలు ఉడికినాక పొయ్యి బంద్ చేసుడే. గంతే మన పాయసం తయారు. ఇక తినే ముందు గిన్నెని పాలు పోసుకొని మంచి కలుపుకొని తింటే మస్తుగా ఉంటుంది. వీడియో గిట్లా నచ్చితే లైక్ చేసి షేర్ చేయరి. ఇంక నీ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టుర్రి. మళ్ళా వచ్చే వీడియోలో కలుద్దాం.